తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, అందరికీ పుస్తకాలు కావాలి, అమ్మవారి నామపారాయణం వల్ల మాకు ఫలితాలు కావాలంట. అందరం సామాన్యులం కదండి, ఎన్నో సాధక బాధకలు పడుతూ ఉంటాం, ఎన్నెన్నో సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. ఆ సమస్యల నుంచి పరిష్కారం కావాలి అంటే అమ్మ నామజపమే కదా. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. త్వమేవ శరణం మమ. అమ్మే శరణం అందరికీ, అంతే. అమ్మ మంత్రజపం చేయాలి, మన సమస్యలన్నీ పరిష్కరించుకోవాలి. ప్రతిరోజు 108 సార్లు పారాయణ చేయమన్నారు, శ్రద్ధగా చేయమన్నారు. శ్రద్ధగా చేస్తున్నాము. మాకు పుస్తకాలు ఎంత తొందరగా అందుతాయి అంటున్నారు. ఈరోజు లక్కీ లాటరీలో ఎవరిని అమ్మవారు వరిస్తుందో, అమ్మవారు వారి ఇంటికి వెళ్తుందో లక్కీ డ్రా తీస్తారా? తప్పకుండానండి. అమ్మవారి గురించి కొంచెం చెప్పండి మాకు. అంటే నేను కూడా ఏంటంటే, ఈ పుస్తకాలు తీసుకోవాలనే ఆరాటం ఎంత ఉందో, తీసుకున్న తర్వాత అంటే ఎంతసేపు మనము ఫలితం పొందుతాము అన్న ఆరాటం కన్నా కూడా ఆ మంత్రజపము ఎంత శ్రద్ధగా చెయ్యాలి మనము అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనకి పుస్తకాలు కావాలి అని అడుగుతున్న భక్తులందరికీ కూడా మనం ఇచ్చే సలహా ఏమిటంటే, పుస్తకం తీసుకోవటం అనేది చాలా సులభమైన పద్ధతులే మనం పెట్టాము. ఈ రోజు కాకపోతే రేపైనా ప్రేక్షకులకు అందరికీ అందిస్తామన్న హామీ కూడా మనం ఇస్తున్నాం. ఈ లాటరీ సిస్టమ్ ఏంటంటే, కొంచెము అందరూ కూడా ఒకేసారి అందించడం కుదరదు కనుక ఎవరెవరు లాటరీలోకి వస్తే వాళ్ళందరికీ ఇస్తాం మనం. దాంతో అమ్మవారి మీద తాపత్రయం ఉంటుంది కదండి, తాపత్రయము, శ్రద్ధలు పెరుగుతాయి. అమ్మవారు రావాలి. భక్తులందరిలో ఒక ఉత్సాహము, ఒక శక్తి కల్పించడానికి మనము ఒక ప్రేరణ ఉంటుంది కదా, ఈ పద్ధతి పెట్టాను తప్ప అందరికీ పుస్తకాలు అందజేసే ఉద్దేశమే మనకుంది. అయితే ఈ పుస్తకాలు తీసుకున్న తర్వాత తీసుకోవటంలో ఉన్న ఉత్సాహము మంత్రజపం పారాయణ చేయటంలో కూడా ఉండాలి అందరికీ. తీసుకున్నామని ఒకసారి అన్నీ చదివేసి పక్కన పెడితే అది ప్రయోజనకారి కాదు. అందుకని ఏ సమస్యతో అయితే ఎవరు అవస్థపడుతున్నారో ఆ సమస్యకి తగినటువంటి పరిష్కారం ఆ పుస్తకంలో వెతుక్కోవాలి. ఎందుకంటే 1000 నామాలు ఉన్నాయి కనుక 1000 నామాలు శ్రద్ధగా ఒకసారి చదవాలి. పుస్తకం తీస్తున్నారు తర్వాత 1000 నామాల్లో వాళ్ళ సమస్యకు సంబంధించిన నామం ఏదో చూసుకొని మంచి రోజు చూసుకొని ఒకరోజు తూర్పుముఖంగా కూర్చొని, ఇదివరకు మనం చెప్పినట్టుగా పుస్తకాన్ని ఎర్రబట్టలో చుట్టూ పక్కన పెట్టుకొని పుష్పము, ఫలము, గంధము, అక్షతలు, పళ్ళు అన్నీ రెడీ పెట్టుకొని మొదటి రోజు చక్కగా అమ్మవారికి పూజ చేసుకొని, ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళ సమయానుసారం అష్టోత్తర శతనామాలు చదువుతారా, సహస్రం చదువుతారా, అది వాళ్ళ వీలు. చక్కగా పూజ చేసుకొని ఆ రోజున ఏ సమస్యకైతే వాళ్ళు ఏ నామం అనుకుంటున్నారో దాన్ని 108 సార్లు చదివితే వాళ్ళకి ఫలితము రావటం అనేది ప్రారంభం అవుతుంది. ఒక్కరోజు చదవంగానే రావటానికి ఇది సినిమాటిక్ ఇది కాదు, ఏమి మిరాకిల్స్ అంతకన్నా కాదు. కొంచెం శ్రద్ధగా చదవాలి. చదివినప్పుడు 108 సార్లు రోజుకి ఎందుకు చదవమంటున్నాం అంటే, మనిషి యొక్క మెదడులో నరాలు 108, మెదడులోని నరాలు 108. 108 సంఖ్యతో మన శరీర నిర్మాణం చాలా చోట్ల లింక్ అయి ఉంది. 108కి మనకి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకంటే ముందు నక్షత్రాలు, రాసులే చెప్పుకున్నాంగా మనం ఇద్దరు కూడా. ఎన్ని నక్షత్రాలు 27, ఎన్ని రాసులు 12. ఏదో ఒక నక్షత్రంలో సమస్త జీవరాశి పుట్టవలసిందే. సో ఈ నక్షత్రాలన్నిటికీ కూడా లింక్ అయి ఉన్నటువంటి 108 సంఖ్య ఒకసారి మనం జపిస్తే అమ్మవారి నామంతో దాని యొక్క ఫలితాలే వేరుగా ఉంటాయి. ఆ చదివేటప్పుడు మాత్రం పుస్తకం దొరికిన ఆనందం ఎంత ఉందో ఆ మంత్రజపం చేసేటప్పుడు అంతే ఆనందం పొందాలి. ఫలితాలు వచ్చిన తర్వాత దానికి 10ంతల ఆనందం పొందుతారు అమ్మవారి అనుగ్రహంతో. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే. ఈరోజు ఎవరిని అమ్మవారు వరిస్తుందో సీతా చెల్లూరి
సుబ్బారావు హాస్పిటల్. ఈసారి శ్రీమాత యొక్క అనుగ్రహం పొందినటువంటి వ్యక్తి సీతా చెల్లూరి. ఈవిడ సుబ్బారావు హాస్పిటల్ అని అడ్రస్ ఇచ్చారు. ఈవిడ ఈ ఛానల్లో ఈ ప్రోగ్రాం చూసి ఈ పుస్తకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మేము ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ పుస్తకం పొందండి. సీతా చెల్లూరి గారు, మీకు అమ్మవారి అనుగ్రహం లభించింది. మనస్ఫూర్తిగా ఛానల్ తరఫున అభినందనలు తెలుపుతున్నాం. చాలా సంతోషం అండి. శ్రీమాత్రే నమః. మాత్రమే.